పరిసరాలు మొక్కలు చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉందండి. టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన ఈ కాలంలో అమ్మాయి అబ్బాయి ఎక్కడో ఏదో ఒక హోటల్లో కలిసి కాఫీ తాగుతూ 4 మాటలు మాట్లాడుకోవచ్చు. అందరూ పాత పద్ధతే అనుకున్న అమ్మాయి అబ్బాయి పెళ్లి సంబంధం కోసం 2 కుటుంబాలు పెళ్లి చూపుల పేరిట కలవడం చాలా గొప్ప సాంప్రదాయం అండి. మీరేమీ మాట్లాడకపోయినా నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. మా అమ్మగారు ఏం చేసినా ఏం చెప్పినా అది నా మంచి కోసమే. మీ ఫోటో చూసి తను ఇష్టపడ్డారు. అఫ్కోర్స్ నేను చాలా ఇష్టపడ్డాను. మీ నాన్నగారు మీకు చదువంటే చాలా ఇష్టమని చెప్పారు. మీ చదువుకి ఎప్పుడూ ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. మాది పెద్ద కుటుంబం. ఆర్థికంగా మీకంటే మెరుగైన కుటుంబం. అది చూసి మన పెద్దవాళ్ళు మన పెళ్లికి సరే అనొచ్చు. కానీ కానీ ఈ పెళ్లికి ముందు కావాల్సిందే మీ అంగీకారం. మీ ప్రమేయం లేకుండా ఈ పెళ్లి జరగదు. మీరు మనస్ఫూర్తిగా ఇష్టాన్ని తెలియజేసిన తర్వాతే మన పెళ్లి జరుగుతుంది. లిఫ్ట్ చేయండి. ఏదో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. పర్లేదు, లిఫ్ట్ చేయండి. పర్లేదు. ఎస్ ఆర్ నో చెప్పడానికి అబ్బాయికి పెద్దగా టైం అక్కర్లేదు. కానీ అమ్మాయి తను పుట్టి పెరిగిన దగ్గర నుంచి పెంచి పెద్దవి చేసుకున్న ఇష్టాలన్నింటినీ వదులుకుని కాబోయే భర్తతో వెళ్ళి బ్రతకాలి. కాబట్టి 20 ఏళ్ల ఇష్టాలు ఒకవైపు, కాబోయే భర్త మరొక వైపు తేల్చుకోవడానికి టైం పడుతుంది. మీరు టైం తీసుకుని మీ ఇష్టాన్ని చెప్పండి. ఐ థింక్ ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. ఫోన్ మాట్లాడండి, నేను కింద వెయిట్ చేస్తాను.
అమ్మ కొట్టినా, నాన్న తిట్టినా, ఏదేమైనా నా ప్రేమ గురించి ఈరోజు నాన్నతో చెప్పాల్సిందే. చెప్తాను. అక్క, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వు చెప్పే పద్ధతిలోనే ఏదో స్ట్రెస్ కనిపిస్తుంది. ఏమైందో చెప్పక్క. ఏం లేదన్నానా. ప్రియా, నాన్నగారు ఎక్కడున్నారు? రూమ్ లో ఉన్నారు. అక్క, నాన్నకు కొంచెం బాలేదని చెప్పానా? టాబ్లెట్ వేసుకుని ఇప్పుడే పడుకున్నారు. అక్క, ఇలా రా. అక్క, నాన్న గుంట్లో బాలేదంటే లోపలికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తానంటావేంటక్క? ప్రియా, నేను అర్జెంటుగా నాన్నగారితో మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం. నాన్నని నిద్రలేపి చెప్పాల్సినంత ఇంపార్టెంట్ విషయం ఏంటక్క? నాన్న గుంట్లో బాలేదని చెప్తున్నాను కదా. నిన్నే అక్క అడిగేది, మాట్లాడవేంటి? ఏంటంత ఇంపార్టెంట్? ఏమైందే? చూడమ్మా, అక్క నాన్నతో అర్జెంటుగా మాట్లాడాలి అంటుంది. నిద్ర పాడు చేసేంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సమాధానం చెప్పడం లేదు. ఏమైందే దానికి అలా ఉంది? ఇప్పుడేంటమ్మా, గత 2 రోజుల నుంచి అక్క అలాగే ఉంది. దాని టెన్షన్ గురించి మనకు తెలియందే ఉంది. వచ్చిన సంబంధం వల్ల చదువెక్కడ మధ్యలో ఆగిపోతుందని భయపడుతూ ఉండుంటుంది.
రాధిక, అది ఎందుకు నాన్న? ఎందుకు 2 సంవత్సరాల నుంచి ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారు? ఈ నిజం చెప్తే మీరు తట్టుకోలేరని మీకు చెప్పలేదమ్మా. బాగుంది నాన్న. సంతోషాన్ని మాకు పంచి భారాన్ని మీలోనే దిగమింగుకుంటారా? సుఖాన్ని మాకిచ్చి కష్టాలన్నీ మీరు అనుభవిస్తారా? ఎందుకు నాన్న ఇలా? మేం మాత్రమే కాదమ్మా, పిల్లల విషయంలో ప్రతి తల్లిదండ్రి ఇలాగే చేస్తారు. పిల్లలు కేరింతలు కొడితే వాళ్ళు మురిసిపోతారు. పిల్లలు ఏడిస్తే వీళ్ళు కన్నీళ్లు పెడతారు. ఒళ్ళో ఓలలాడించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి సంతోషాన్ని మాత్రమే పిల్లలకిచ్చి కష్టాన్ని గుండెల్లోనే దాచుకుంటారమ్మా కన్నవాళ్లు. చాలు నాన్న. ఇప్పటి వరకు మా కోసం మీరు పడిన కష్టాలు చాలు. ఇక్కడి నుంచి హ్యాపీగా ఉండండి. నేను స్టడీస్ వదిలేసి మిమ్మల్ని నేను చూసుకుంటాను. నేను ఇంత ఆరాటపడేది నువ్వు చదువు మధ్యలో వదిలేయడానికి అమ్మా. నీ ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వాలి, నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలి. ఈలోగా నీకు ప్రియకి పెళ్లి చెయ్యాలి. ఇదంతా చూసి నేను తృప్తి పడాలి. అదేనమ్మా నా కోరిక. మీ కోరికలన్నీ తీరుతాయి. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి నాన్న. అమ్మా రాధిక, నీకు తెలిసిన నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లికి చెప్పకమ్మా. అసలే దానికి మీ నాన్నగారంటే పిచ్చి ప్రేమ. ఆయనకి చిన్న లోటు జరిగితేనే భరించలేదు. అలాంటిది ఇలాంటి ఆరోగ్య సమస్య ఉందని తెలిస్తే అస్సలు తట్టుకోలేదమ్మా. అవునమ్మా రాధిక, నా ఆరోగ్యం సంగతి తనకి తెలిస్తే ప్రియ నానా రచ్చ చేస్తుంది. నేను మీ కూతుర్ని మాత్రమే కాదు నాన్న, కాబోయే డాక్టర్ని కూడా. హెల్త్ విషయంలో ఏది ఎవరి దగ్గర దాచాలో, ఏది ఎవరికి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇంకా అలాగే నిలబడ్డవేంటమ్మా? లేట్ అవుతోంది, త్వరగా రెడీ అవ్వు. హాస్పిటల్గా ఎందుకు? నాన్నకేమైంది? చెప్పండి నాన్న, హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు? నువ్వేనా చెప్పక్క నాన్నని హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్తున్నారు? ప్రియా, కంగారు పడుకు. జనరల్ చెకప్ అంతే. జనరల్ చెకప్ ఏంటి? ఇప్పుడంత అవసరమే ఉంది? ఆయన మన నాన్న బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు జనరల్ చెకప్ లో అదంతా ఏమీ వద్దు. అది కాదు ప్రియా, ఈ ఏజ్ లో చెకప్ చేయించడం కామన్. అమ్మా నీకే చెప్తున్నా, మా నాన్నకి షుగర్, బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయని డాక్టర్ చెప్పాలి. నువ్వు అయిపోయావు. నేనేం చేశానే? మా నాన్నకి నువ్వేం చేయట్లేదనే అంటున్నాను. ఎంతసేపు ఆ టీవీ చూసుకుంటూ కూర్చుంటావే తప్ప మా బంగారాన్ని ఏమైనా పట్టించుకున్నావని అసలు? ఏదైనా తేడా జరిగిందో నేను ఊరుకోను. అమ్మని తిడతావెందుకు ప్రియా? ఇంకెవన్నా లెక్క? నువ్వు కాలేజ్కి వెళ్ళిపోతావు, నేను నర్సరీకి వెళ్తాను. మరి అమ్మేగా నాన్నని జాగ్రత్తగా చూసుకోవాల్సింది. మీ అమ్మ నన్ను బాగానే చూసుకుంటుందమ్మా.
మీ భార్యని వెనకేసుకురాకండి నాన్న. సరిపదండి, నేను హాస్పిటల్కి వస్తాను. చేసేస్తాను. అమ్మా ఆవేశపడకమ్మా. లేదు కైలాష్, ఇలాంటి విషయాల్లో కొన్ని నిర్ణయాలు అలాగే తీసుకోవాలి. నువ్వుండు, నేను చెప్తాగా. ఏమండి, శకుంతల గారు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. అమ్మ రాధిక, ఈసారి ఫోన్ ఎత్తకపోతే బాగోదమ్మా. నువ్వు చెప్పవు గాని నేనే సమాధానం చెప్తాను. నమస్కారం అండి. ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు కూడా తీయలేదు. అంత బిజీగా ఉన్నారా? క్షమించండి, ఇంట్లో ఏదో పనులు ఉండి మీరు ఫోన్ చేయడం గమనించలేదు. ఇంతకీ ఆ తండ్రికి కూతురికి మా అబ్బాయి నచ్చాడా లేదా? ఇప్పటికైనా మీ అభిప్రాయం చెప్తే బాగుంటుంది. ఒకసారి కృష్ణమూర్తి గారికి ఫోన్ ఇవ్వండి, నేనే కనుక్కుంటాను. ఒక్క నిమిషం అండి, ఇదిగోండి మాట్లాడండి. హలో, నమస్కారం శకుంతల గారు. నమస్కారం కృష్ణమూర్తి గారు. మీ అమ్మాయి తన అభిప్రాయం చెప్పిందా? ఆ, అసలు ముందు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. తండ్రి హోదాలో ఈ సంబంధాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. అలా అని అదే తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని నా కూతురు మీద నా అభిప్రాయాన్ని రుద్దలేను. సరే, ఒకసారి మీ అమ్మాయికి ఫోన్ ఇవ్వండి, నేనే అడుగుతాను. సరేనండి. చెప్పమ్మా రాధిక, నా కొడుకుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? నాన్న ఇష్టాన్ని నేను ఎప్పటికీ కాదనను. మీ సంబంధం నాకు ఇష్టమే. శుభం. ఈ క్షణం నుండి నువ్వు మా ఇంటి కోడలివి.
దాగుడు మూతల దండ తోడు ఇది మనుషులు ఆడే ఆట. సారీ రాధిక. సారీ జహాపనా. డ్రైవర్ సార్, నువ్వేమన్నా సారీ జహాపన అన్నావా? లేదు సార్, నాకు కూడా అలాగే వినిపించింది. అవునా? జహాపనా నేను హే, మీరా? మీరు నా కారులో ఏం చేస్తున్నారు? కావలసిన వాళ్ళు కనిపిస్తే ఖుషవ్వాలి కానీ షాక్ అవుతారేంటి? ఉండండి, ఆగండి చెప్తాను. హే, అది కాదండి, నా కారులో మీరెప్పుడెక్కారా అని. అదిగో మళ్ళీ అదే ప్రశ్న. మీరేమైనా న్యూస్ పేపరా? అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. యాక్చువల్ గా మీరు మా నర్సరీకి వచ్చినప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి. ఫాలో అవుతున్నారా? ఎందుకండి? మీరు క్షమించారని చెప్పండి, అప్పుడు నేను మీకు నిజం చెప్తాను. క్షమించేంత తప్పు మీరేం చేశారు? అలా కాదు, ఆడపిల్లని క్షమించమని కన్ను చేసి అడుగుతున్నాను. క్షమించాను అని ఒక్క ముక్క చెప్పండి చాలు. నేనెందుకు ఫాలో చేస్తున్నానో మీకు చెప్తాను. ఓకే, సరేనండి, క్షమించాను. విషయం చెప్పండి. యాక్చువల్ గా మీరు తీసుకున్న పూలు వేరే ఎవరికైనా అమ్మాయికి ఇస్తున్నారేమోనని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఇదే కార్లో మీ ఆఫీస్కి వచ్చాను. మీరు వినాయకుడి దగ్గర పెట్టడం చూసి నాకు క్లారిటీ వచ్చింది. నేను చేసిందంతా తప్పు కాబట్టి సారీ అడిగాను. వన్స్ అగైన్ సారీ అండి. సారీ అండి, నేను మా అమ్మతో తప్ప వేరే అమ్మాయిలతో అస్సలు మాట్లాడండి. 108 రోజులు వినాయకుడి ముందు ఎర్ర పూలు పెడితే నా దోషం పోతుందని మా పంతులు గారు చెప్పారు. అలాగే చేయమని మా అమ్మ చెప్పింది, అందుకే చేస్తున్నాను. ఓహో, అంటే ఏదైనా మీ అమ్మగారు చెప్పినట్టే చేస్తారా? మా అమ్మ మాట నాకు శాసనమండి. ఆవిడ గీసిన గీత నేను ఎప్పుడూ దాటను. అంటే ఇప్పుడు మా అక్కని పెళ్లి చేసుకోవడం కూడా మీ అమ్మగారు చెప్తేనే చేస్తున్నారా? అవునండి. మీకంటూ పర్సనల్ ఇష్టాలు ఏమి లేవా అండి? మా అమ్మ మాటే నాకు అన్ని విధాలుగా ఇష్టమైనప్పుడు నాకింక వేరే ఇష్టాలతో పనే ఉందండి. మా అమ్మకి ఇష్టమైందే నాకు ఇష్టం. నాకేదైతే ఇష్టమో అది మా అమ్మకి చాలా ఇష్టం. ఇద్దరం వేరువేరు కాదండి. ఓహో, మనుషులు వేరేనా, ఇష్టాలు ఒకటైనా తల్లి కొడుకులన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో మీరు అమ్మ కూచి అన్నమాట. సడన్ గా ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయారేంటి జహాపనా? అంటే మీ అక్క పేరు నిజంగా తెలియక అడుగుతున్నారా? చేసుకోబోయే అమ్మాయి పేరు నా నోటి నుంచి విని ఆనందపడదామని అడుగుతున్నారా? సడన్ గా గుర్తు రాక అడుగుతున్నానండి. చూడు జహాపనా, ప్రేమించే అమ్మనే కాకుండా ఇష్టపడి పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు కూడా కొంచెం గుర్తు పెట్టుకోండి. ఓకే, సారీ అండి. సారీ ఎందుకులేండి, మా అక్క పేరు రాధిక. ఎస్, రాధిక. తనేం చదువుతుంది? మెడిసిన్. మెడిసిన్, వావ్. తన హాబీస్ ఏంటి, హ్యాబిట్స్ ఏంటి? ఐ మీన్ లైక్ రీడింగ్ బుక్, లిజనింగ్ మ్యూజిక్, సంథింగ్ లైక్ దాట్. అలా మీ అక్కకి ఏమేమి ఇష్టం చెప్పండి. డ్రైవర్, కారాపు. లేదండి, ఏమైందండి? నీకే చెప్పేది, కారాపు. లేదు, ఏమైంది చెప్పండి. ఆపుతావా లేదా? ఆపు, కారాపు ప్లీజ్. కారు దిగండి. ఏమైందండి? ముందు దిగండి. లేదండి, సారీ అండి.
మీ అక్క గురించి అలా అడగడం మిమ్మల్ని హర్ట్ చేసినట్టుంది. సారీ. కార్ దిగండి. ఓకే. ఆ ఇంటి గోడ దూకి మరీ తీసుకెళ్ళిన బొమ్మ. చూసేశారా? ఆ బొమ్మ నాది అని ఫిక్స్ అయ్యా కాబట్టే తీసుకెళ్ళా. నేను సొంతం చేసుకున్న దాన్ని దొంగతనం చేయడం తప్పు. ముందు నేను చూశాను కాబట్టి ఆ బొమ్మ నాది అని ఆ రోజే చెప్పాను. కానీ మీరు బలవంతంగా తీసుకెళ్లారు. బ్రదర్, ముందు ఎవరు చూశారు అన్నది ముఖ్యం కాదు, ఆ బొమ్మని ఎవరు దక్కించుకున్నారు అన్నదే ముఖ్యం. అఫ్కోర్స్, కానీ నాది అనుకున్న బొమ్మని సొంతం చేసుకోవడానికి నేను 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. జీవితకాలం దూరం కావడానికి ఒక్క క్షణం చాలు. ఫిలాసఫీ బాగా మాట్లాడుతున్నారు. ఫిలాసఫీ కాదు బ్రదర్, నిజం. ఎనివే, ఆ బొమ్మ జాగ్రత్త, చాలా రేర్ పీస్, మిస్ అయితే మళ్ళీ దొరకదు. నా ప్రాణాలైనా వదిలేస్తాను కానీ ఆ బొమ్మని మాత్రం వదలను. వీళ్ళిద్దరూ ఇంతసేపు మాట్లాడుకుంటున్నారేంటి? నా గురించి అయి ఉంటుందా? పైగా సీరియస్ గా కూడా ఉన్నారు. ఇట్స్ ఓకే, సీ యూ లేటర్. మళ్ళీ కలవడానికి నీతో పని లేదు. స్టేట్మెంట్స్ వద్దు బ్రదర్. ఎప్పుడు ఎవరితో అవసరం పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. నీకు నాతో అవసరం పడుతుందే తప్ప నాకు నీతో పని లేదు. మీతో మాట్లాడితే చాలా బాగుంది. మీతో మాట్లాడే ఓపిక నాకు లేదు. మూవ్. మా అక్కతో మాట్లాడారా జహాపనా? నేను మాట్లాడాను, కానీ మీ అక్కే ఒక్క ముక్క కూడా సరిగా మాట్లాడలేదు. ఎందుకు? ఇలా కాలేజ్ పిల్లలు టిఫిన్ చేశారా? చేశారండి. కాఫీ తాగండి. శకుంతలాదేవి గారి ఫోన్. నమస్తే అమ్మా. నమస్కారం. సంబంధాలు కుదిరాయి. ఇక ఆలస్యం చేయటం మంచిది కాదు. అందుకే సిద్ధాంతి గారిని కలిసి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించబోతున్నాను. అలాగా, సంతోషం అమ్మా. నిశ్చితార్థం డేటు టైము నిశ్చయించాక మీకు ఫోన్ చేస్తాను. మంచిదమ్మా. ఉంటాను. ఒక నిమిషం. చెప్పండి. ఓ మధ్యతరగతి తండ్రిగా మీతో ఒక మాట చెప్పేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. దేని గురించి? ఏ లేదమ్మా, నిశ్చితార్థానికి ముందే ఓ ఆడపిల్ల తండ్రిగా నేనెంతకు తూగగలనో మీకు తెలియడం మంచిదని నా అభిప్రాయం. మీది పై స్థాయి కుటుంబం. కట్న కానుకల గురించి మీరేమనుకుంటున్నారో చెప్తే నా స్తోమత ఏంటో నేను చెప్పగలుగుతాను. మా దగ్గర ఎంతో డబ్బుండొచ్చు, ఎన్నో ఆస్తులుండొచ్చు,
కానీ మీ మంచితనం, మీ పెంపకం, తండ్రి అడుగుజాడల్లో మీ కూతురు నడవటం, మీకున్న ఇలాంటి గొప్ప విలువల ముందు వెలకట్టలేని మా ఆస్తికి దిగదుడిపే. అయ్యో, అంత మాట అనకండి. లేదండి, తండ్రి మర్యాదను కాపాడాలనే గొప్ప లక్షణం నాకు రాధికలో కనిపించింది. అది నా అదృష్టం అమ్మా. చూడండి, కట్నం విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు నిశ్చింతగా ఉండండి. మీరా మాట చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. సరే, ఉంటాను. ఆ, ఏమన్నారండి? సుజాత, శకుంతలదేవి గారికి మన రాధిక నచ్చి సంబంధం కలుపుకోవాలని అనుకున్నా కూడా ఆవిడ కట్నమంత ముఖ్యం కాదు అని చెప్పేసరికి నా గుండెల్లో భారం దిగిపోయింది. అయినా సరే, నిశ్చితార్థం రోజున నా స్తోమతకు తగ్గట్టు నేను ఇస్తాను అని చెప్తాను. అదే పద్ధతి కూడా. ఏంటి నాన్న, స్తోమతల గురించి ఏదో మాట్లాడుతున్నారు? ఏం లేదమ్మా, మీ అక్కకి అప్పగింతలు చెప్పే సమయం దగ్గర పడింది.